మా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోం, మేమేంటో మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అఘోరి వర్షిని. ఇక ఇద్దరు కలిపి సోమనాథ్ వెళ్లి అక్కడి నుంచి ఒక వీడియోను రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే దీనిలో మా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోం, మేమేంటో మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, నన్నెవరూ నమ్మొద్దు, నా దగ్గరికి రావద్దు అంటూ అఘోరి వర్షిని ఇద్దరు కలిపి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక అందులో మీరు ఆనందంగా ఉండండి, మమ్మల్ని ఆనందంగా ఉండనివ్వండి, నా పోరాటం సనాతన ధర్మం కోసం మాత్రమే, సోమనాథ్కు వెళ్లి అఘోరి వర్షిని ఈ వీడియోను రిలీజ్ చేశారు. అయితే మరోవైపు వర్షిని వదిలేయాలని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షిని తమ దగ్గరికి వచ్చేయాలంటూ కూడా వేడుకుంటున్నారు. అఘోరిని నమ్మొద్దంటూ కూడా వర్షినికి వాళ్ళెంతో చెప్పే ప్రయత్నం కూడా చేశారు, నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉంది, మా పాపను మాకు ఇచ్చే త్వరగా అనుకుంటూ కూడా అఘోరిని వేడుకున్నారు. అయినా సరే వాళ్ళ ఆవేదనని అఘోరి వినలేదు. అయితే వారిద్దరిని విడతీసి వర్షిణిని ఇంటికి రావాలంటూ కూడా వర్షిణిని కూడా ఎన్నోసార్లు వారి తల్లిదండ్రులు వేడుకున్నారు. అయితే సోమనాథ్కి వెళ్లిన వర్షిని అఘోరి ఒక వీడియోని ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ లైవ్ లో విందాం. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరికాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఈరోజు మేము సోమనాథ్కి చేరుకున్నాం. మంచిగా ఘనంగా, మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రజలు కూడా చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది ఉజ్జయిన్కు. ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చెప్తాను, శ్మశానంలో చూపిస్తాను. ఇది మొదటి జ్యోతిర్లింగం. సో ఈ ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఎంత చక్కగా జరిగింది దర్శనం. స్వామి అసలు శివయ్య అయితే ఎంత బాగున్నారంటే చాలా అంటే చాలా బాగున్నారు. సో ఫస్ట్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఉజ్జయిని వెళ్తున్నాము. అక్కడ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెడతాము. హర హర మహాదేవ్. మేము ఇదే చెప్పగలుగుతున్నాం. ఎవరు ఎంతమంది ఎలా అనుకున్నా సరే మమ్మల్ని, మేమేంటో మాకు తెలుసు, భగవంతుని తెలుసు. మీరు ఏమనుకున్నా సరే మాకు అంత ఫరకేం పడదు. మీరు ఇంకా అనుకోండి, కానీ నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. నా పోరాటం, నా ధర్మం గురించి, నా సాధన నన్ను చేసుకోనివ్వండి. మీరు ఆనందంగా ఉండండి, నన్ను ఆనందంగా ఉండేలాగా చూడండి. హర హర మహాదేవ్. ఇది సోమనాథ్ టెంపుల్. ఇక్కడ సోమనాథ్, ఇది మెయిన్ సోమనాథ్ టెంపుల్. ఇది కొత్తగా 17 సార్లు ధ్వంసమైనా సరే ఇది మళ్ళీ మంచిగా ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదు. ఇంత మంచి పవిత్రమైన గుడి. మొత్తం సముద్రం ఉంటుంది. సముద్రం నుండి ఇక్కడ తీసుకొని వచ్చి ఇలా కట్టారన్నట్టు. ఈ విధంగా సోమనాథ్ క్షేత్రానికి వెళ్లిన అఘోరి వర్షిని కూడా ఒక వీడియోని చేసి ఆ వీడియోని రిలీజ్ చేశారు. మా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోమని, మేమేంటో మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, నన్నెవరూ నమ్మొద్దు, నా దగ్గరికి రావద్దు, మీరు ఆనందంగా ఉండండి, మమ్మల్ని ఆనందంగా ఉండనివ్వండి, నా పోరాటం సనాతన ధర్మం కోసమే, సోమనాథ్కి వెళ్ళి ఈ మాటలు మాట్లాడి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. మరైతే ఇక ఇదే నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇటు వర్షిని తల్లిదండ్రులు, అన్నయ్య కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చెల్లిని అలానే తమ కూతుర్ని కూడా అప్పగించాలంటూ కూడా అఘోరిని ఎన్నోసార్లు వారు డిమాండ్ కూడా చేశారు. ఇటు వేడుకున్నారు కూడా, అయినా సరే పట్టించుకునే పరిస్థితి, ఇంటికి రానంటూ కూడా ఆమె మొండికేసి చెప్పుకొచ్చారు వర్షిని. అయితే వారి తల్లిదండ్రులు బిగ్ టీవీతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.